ఋషులను వలచి వ్యాసవాల్మీకి ఋషులను వలచి శివాజీ పృథ్వీరాజుల వలచి శివాజీ పృథ్వీరాజుల వలచి ఉత్తమ ఝాన్సీ రాణుల వలచి ఇరుపక్కల డక్కీలు మోగగా మధ్యన తంబురం మీటుతుండగా చిట్టి మహామకులందరి మది దళంచి ఇప్పటికీ 150 సంవత్సరములకు పూర్వము జరిగిన అనగా 1857 సంవత్సరంలో జరిగినటువంటి ప్రథమ స్వాతంత్ర్య పోరాట గాథను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. శ్రద్ధగా వినరా సోదర. నువ్వు ఆగరా. అదేమిట్రా? దేశంలో జరిగిన దెబ్బలాట్ల గురించి మనకెందుకురా? మరి ఏదైనా మంచి లవ్ స్టోరీ ఉంటే చెప్పు. లవ్ స్టోరీ అనగానే కుర్రాలు మొహాలు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో. ఒరే నీకులాగే బ్రిటిష్ చరిత్రకారులు సిపాయిల తిరుగుబాటుగా చిన్న చూపు చూసినటువంటి ఆ మహా సంగ్రామంలో లక్షలాది మంది సైనిక వీరులు స్వదేశం కోసం స్వధర్మం కోసం కత్తిపట్టి అజేయమై భాషించేటటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మాతృదేశం కోసం రక్త తర్పణ గావించారయ్యా సోదర. అయితే నాయన అలా రక్త తర్పణ గావించినటువంటి అమరులైన ఆ భారత వీరుల ఆత్మల మదినేది సత్కత వినిపించద ప్రాజ్ఞులార వినుడో ఛత్రా స్థిరైరంగైస్తుష్ఠవాంసస్థనోభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆది కావ్యందరపరిచిన పొడవి పూర్వం రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచన్ వైదేహీ హరణం
జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏతది రామాయణం ఏతది కులమతాలకతీతమైన కూలిని శాంతి సమతల కాంతి రేఖల తాలిని నన్నయ తిక్కన ఎల్లన కవితలో గంగా యమున గోదావరి తరలలో హంపి అజంత ఎల్లోరా గుహలో సంగీత సాహిత్య నటనాల ఫలలు గత చరిత్ర వైభవ చిహ్నాలు శత సహస్రానుభవ పాఠాలు బహుభాషలను పలికే బంగారు పంటల భరత భూమి మన భారతదేశం మీద 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీదుగా మన వ్యాపారానికి మన భారతదేశంలో కాలు పెట్టారు సోదర. అంటే ధనాగారంలో శనీశ్వరుడు కాలు మోపాడన్నమాట. శనీశ్వరుడు నల్లగా ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. వీళ్ళు తెల్లగా ఉంటారయ్యా. ఆ శనీశ్వరుడు దుర్మార్గులు భావిస్తే ఈ తెల్లసినిగా లేడు, వారు సన్మార్గులు భావిస్తారన్నమాట. బాగా చెప్పాం. ఈ విధంగా ప్రవేశించినటువంటి ఆ తెల్లవాళ్ళు అనైక్యపరులైనటువంటి మన స్వదేశీ రాజుల కలహాలలో వేలు పెట్టి మెల్లమెల్లగా రాజకీయాల్లో ప్రవేశించారు. అన్న రాజకీయం అంటే జ్ఞాపకం వచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? ఎలక్షన్ అయ్యే వరకు ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఖచ్చితంగా నేను చెబుతాను. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. సరే, నీ రాజకీయం బాగానే ఉంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కుటిల రాజకీయంతో స్వదేశ రాజుల అనైక్యతను అసరాగయించిన స్వదేశ రాజుల అనైక్యతను
అసరాదయించిన రాజుకు రాజుకు తలదొందచ్చి రచ్చపించిన ఈ విధంగానైనా ఒక్కనికి పరమైన చూపి ఒకనికి సైన్యమైన చూపి ఒక్కనికి ఆయుధాలమ్మి ఒకనికి గుర్రాలనమ్మి పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిన తీరుగానే మెల్లగా తెల్లోడు చల్లగా దూరాడు తెల్ల రాజ్యాలు గుల్ల చేశాడా ఓ భారతీయుడా ఓ వీర యోధుడా ఈ విధంగా వ్యాపారానికి వచ్చినటువంటి వారు ద్రోహ బుద్ధితో తమ చేతికి మొట్టంటుకోకుండా స్వదేశీయురాజుల పేరు మీదే పునులు జరిపిస్తూ వారి ఆజ్ఞల మేరకే చర్యలు గైకొంటున్నట్లుగా నటిస్తూ తమకు తాముగా రాజ్యాలను అప్పజెప్పినటువంటి వారికి భరణాలను ప్రకటిస్తూ విధేయులైనటువంటి వారి చేత కప్పాలను కట్టించుకుంటూ ప్రతిఘటించినటువంటి వారిని హతమారుస్తూ మెల్లమెల్లగా సర్వరాజ్యాలు చేజిక్కించుకున్నారు బ్రిటిష్ వారు. మొదట్లో హిందూ ముస్లిం స్వదేశీ రాజుల పట్ల వారి మతాల పట్ల నక్య వినయాన్ని ప్రకటించినటువంటి ఆంగ్లేయులు అధికారం చేజిక్కించిన తర్వాత వారి అసలు రంగు బయట పెట్టారు. రాముడు గొప్పవాడు కాదు, సీతం తల్లే గొప్పది. కాదు, రాముడే గొప్పవాడు కాదు, సీతం తల్లే గొప్పది. నీకేం తెలీదు, నీకేం తెలీదు, నీకేం తెలీదు, నీకేం తెలీదు. రమ్యతరంబైన రామభక్తి శక్తులన్నింటికి మించి శక్తినిచ్చి లలితమూర్తి రామభక్తి వంచకుల నేలమూర్తిని ప్రతిక శక్తి జానకి రామభక్తి రంజితం పైన జానకి రామభక్తి. కావాలంటే ఆయన అడుగుదాం కదా, నువ్వే అడుగు. ఆర్య దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటి నాయన మీ గొడవ? ఎవరు మీరు? నా పేరు నాన్న, నేను మాధవరావు నారాయణ భట్ గారి కుమారుణ్ణి. వీడు అగో, నువ్వేం చెప్పనక్కర్లేదు, నా పేరు నేనే చెప్పుకుంటాను. ఆర్య అమ్మా వివాదే. దీర్ఘాయుష్మాన్ భవ. నా పేరు తాంతియా తోపే, నేను పాండ్రంగ భట్ గారి అబ్బాయిని. ఇంతకు మీకేం కావాలి? చిన్న సందేహం. నేనేమో అగో నన్ను చెప్పని, నేనేమో రాముడు గొప్పవాడు అంటాను. కాదు, సీతం తల్లి గొప్పది. కదా గురుగారు? మీకు ఈ మాత్రం కూడా తెలీదా? నీకు తెలుసా? తెలుసు. అయితే చెప్పు. ఇద్దరు గొప్పవాళ్ళే. నేను ఒప్పుకోను. కైక రాముడిని అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పినా సీత కూడా రాముడి మీద ప్రేమతో అరణ్యానికి వెళ్ళింది. రాముడు ఎత్తుకుపోతే లంకలో ఎన్నో కష్టాలు గురించింది. తీరా దగ్గరికి వస్తే రాముడు అగ్ని ప్రవేశం చేయమన్నాడు. తీరా అగ్ని ప్రవేశం చేసుకుని సీతమ్మను ఎవరో ఏదో అన్నారని అడవికి పంపించేశాడు రాముడు. అయినా రాముడిని ఒక్క మాట కూడా లేదు సీతమ్మ. ఇప్పుడు చెప్పండి. రామో విగ్రహ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్యాకస్య దేవానామే వాసవ. రాముడే ధర్మం. ఆయన ఏం చేసినా ధర్మం కోసమే చేస్తాడు. ధర్మం కంటే ఏమీ గొప్పది కాదు అని మా నాన్నగారు చెప్పారు. సభాష్. ఇద్దరే. అలా అంటే సరిపోతుందా నాన్నగారు? ముందు వాళ్ళకి సమాధానం చెప్పండి. చెబుతారు. సీతారాములు ఇద్దరు వారిద్దరి కంటే
ధర్మం గొప్పదని నిరూపించారు. అదెలా? ఎలా అంటే రాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యానికి వెళ్ళాడు. సీత పత్ని ధర్మం ప్రకారం తాను వెళ్ళింది. రాముడు రాజధర్మాన్ని అనుసరించి ఋషులు మొదలగు సాధుజీవులను పీడించేవారిని దండించాలి కనుక ఖరదూషణాది రాక్షసులను వాలిని వధించాడు. స్త్రీలను అపహరించడం నేరం కనుక రావణుణ్ణి వధించాడు. శరణని వచ్చిన వాడు శత్రువైనా కాపాడాలని ధర్మాన్ని అనుసరించి విభీషణుని కాపాడి అతనిని లంకకు పట్టాభిషిక్తుని చేశాడు. ఇక భర్తగా సీతమ్మ పాతివృత్యాన్ని లోకానికి నిరూపణ చేయవలసిన ధర్మం తనదే కనుక సీతమ్మను అగ్ని పునీతను చేసి స్వీకరించాడు. మరి ఆ తల్లిని ఎవరో ఏదో అన్నారని అడవికి పంపించేశాడు కదా, అదేం ధర్మం? పరిపాలక ధర్మం. రాజ్యాధికారాన్ని చేపట్టిన వ్యక్తికి వ్యక్తిగత రాగద్వేషాలకు తావులేదు. జనవాక్యంతో కర్తవ్యమని, ప్రజల కోసం పాలకులు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ధర్మాన్ని నిరూపించడం కోసమే రాముడు తన ప్రాణం కంటే మిన్నయ్యైన సీతమ్మను పరిత్యజించాడు. ఇదంతా తెలుసు గనికే సీతమ్మ తల్లి తన దౌర్భాగ్యాన్ని గురించి బాధపడింది గాని ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు, ఎవరిని అననివ్వలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? అది నేను ముందే చెప్పాను కదా, వీళ్ళిద్దరికంటే ధర్మం గొప్పది. నీ అంత తెలివి మాకు లేక. సరే, ఇంతకు నీ పేరేంటి? మను అంటే మణికర్ణిక. మేము నిన్ను చెబేలి అని పిలుస్తాం, సరేనా? నేను మిమ్మల్ని భయ్యా అని పిలుస్తాను, సరేనా? సరే, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మవర్తంలో బాజీరావు పేష్వా గారి సన్నిధికి వెళ్ళాలి. దేనికి? ధన సహాయం కోసం. మీకు ధనం ఎందుకు? నాయన, మీరు చిన్నపిల్లలు, ధనం అవసరం మీకు ఇంకా తెలియదు. కోటి దోషములున్న గుణహీను లేనియో గౌరవాన్వితునిగా కాదు ధనమే. కోటి లేనియు శతకోటి మన్మథ తుల్యుడంచు జగతి మెప్పించు ధనమే. బలహీను నేనియు బల సమన్విత ధైర్య సాహసోదారుగా సలుపు ధనమే. అగ్ని నేనియు ధనధర ప్రాజ్ఞ చేసి విబుధ సంపూజుతుని గావించు ధనమే. అగ్ని మహనీయ ధనము లేనట్టువా. అలాగా, మేము పేష్వా గారి సన్నిధి నుండే వస్తున్నాం. మా నాన్నగారు అక్కడ రాజ సలహాదారు, వీర నాన్నగారు ఆర్థికవేత్త. అలాగా, అయితే ఇప్పుడు ఎక్కడి వరకు వెళుతున్నారు? మేము వేదాధ్యయనానికి వారణాసి వెళ్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళిరండి నాయన, అసలే చీకటి పడుతుంది. తెల్లవాళ్ళు పహారాకి వస్తాడు, కనిపిస్తే యక్ష ప్రశ్నలు అడిగి వేధిస్తాడు. అలాగే గురువు గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. హలో, మీరు ఇక్కడ ఏమి చేయించున్నారు? పెద్దవారికి నమస్కరిస్తున్నాం. You bloody idiot! Before running these officers, మాకు సయోచ్ఛాత సయోచ్ఛత. అయ్యా, ఏదో చిన్న పిల్లలు తెలియక చేశారు. Yes, they are children. But what about you? నీ సంగతి ఏమిటి? How dare you take a salute before running in chapter? మా ముందు సెల్యూట్ తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యం? లేదు, నేనే నమస్కరించాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి. What a wonder! What a wonder! You children! Come here, come.
Jagan, why did you salute him? మీరు ఎందుకు సెల్యూట్ చేశారు? ఆయన పండితుడు, పురాణవేత్త, అందుకే నమస్కరించాం. తప్పేముంది? Pandit? Pandit means Bandicot? No. నువ్వే పంది కొప్పు. Pandit means I think a scholar. Oh! Scholar! You are a scholar! Come on. You know subject. Science, mathematics, physics. Come on. Tell me. అయ్యా, నాకవేమీ తెలియదు. ఏదో పిల్లలు తెలియక చేశారు. నేను మిమ్మల్ని చూడలేదు, క్షమించండి. No. The children told that you are a scholar. Come on. In what subject? Come on, tell me. నేను వేద పండితుడిని. Adam. What is that? I mean, అది అర్థం ఏంటి? ఏముంటుంది ఏదో? అందులో లేనిదేమీ లేదు. ప్రపంచంలో ఉన్నదంతా అందులోనే ఉంది. Oh! Everything is there? Come on. Tell me a few. Come on, tell me. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి. It is the Vedam. Everything is in it. అయ్యా, అలా ఆక్షేపించడం భావ్యం కాదు. ఏదో పెద్దవాడు నేను నమస్కరించాను, Oh. అంత మాత్రం చేత ఇంతగా అవమానించడం పద్ధతి కాదు. Radhavadi wani salute చేశారు. Okay. You mean elder? No! You are not at all an elder. You are of this. You respect the Soviet. The Britishers are ఈ ఎలక్షన్ ప్రపంచంలో మాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఇంగ్లీష్ జాతి అన్ని జాతుల్లోకి ఉత్తమమైనది. Come on, remove your social hat. అయ్యా, చేసిన అవమానం చాలు. దయచేసి మమ్మల్ని పోనివ్వండి. గురుగారు, తీయకండి. ఏం చేస్తారో చూద్దాం. అవును, తీయకండి. Hey you! What about you? Come on, remove your son! What is this? అయ్యా, దీనిని యజ్ఞోపవితం అంటారు. దయచేసి దీనిని అపవిత్రం చేయకండి. ఇది మా హిందువులకు పరమ పవిత్రమైనది. ఇది మాకు భగవంతుడితో సమానం. You mean God? You stupid fellow! How can I attempt to become your God? వీరికి దానమే కాదు, పాములు, కోతలు, ఆవులు కూడా వీరికి దేవుడు. చివరికి ఒక పంది కూడా వీరికి దేవుడు. మీరు దైవ దూషణ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మా ప్రాణం పోయినా దీనిని మేము సహించం. మాకు ప్రతి ఒక్కటి భగవత్ స్వరూపుని. ఈ చరాచర సృష్టి అంతా భగవంతుడు నిండి ఉన్నాడు. కలడు సోముని కలడు దిశలా కలద శరంబుల కలడు భాష్యముల
Okay. If your God is powerful, He will protect Himself. No! Your God is not powerful. నీ దేవునికి శక్తి లేదు. You are not powerful. నీ దేవునికి శక్తి లేదు. My God is powerful. My God is powerful. My God is powerful. నన్ను క్షమించు తల్లి. ఈ పవిత్రతను కాపాడలేని నా భాగ్యాన్ని వదిలేసావా తల్లి? ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పునస్తాతు ఆయుష్యమగ్యం ప్రతిముంస శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు వీర శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని వదిలి తెల్లదొరల దాష్టికానికి తల కేవలం సంవత్సరానికి 8 లక్షల భరణాన్ని తీసుకుంటూ ఇక్కడ కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ప్రశాంతంగా గడపాలని వచ్చానే కానీ ఎందుచేతను ఇక్కడ కూడా నా మనసుకు ప్రశాంతత లేదయ్యా. ఎలా ఉంటుంది ప్రభు? అంత గొప్ప వైభవాన్ని వదిలి ఇక్కడ అజ్ఞాతవాసం గడపడం అంటే తమ వంటి వారికి కష్టమే. నా వైభవాన్ని గురించి కాదయ్యా నా బాధ. నా రాజ్యం గురించి, నా ప్రజల గురించి. వేద వేదంగాది విద్యలచ్చట పుట్టి ఆత్మ విజ్ఞానము అమర చేసే భారతమును భాగవతమును గీతయు ఉపనిషత్కోశముల పెనతదో పుట్టినలోనిగా గిట్టెడు వరకు సత్కర్మాచరణమెందుగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మా అని ఐక్యముగా మునుల్ వినిచిరందు ఆదిశంకర రామానుజాది గురువు రాయలు అశోక శ్రీ హర్షులాది రాజు యతన కీర్తి ప్రతాపులై ఏలిరి అట్టి భరత వంశము భాగ్యం వశమే పగడ అట్టి భరత వర్షము భాగ్యం వశమే పగడా అట్టి రాజ్యాన్ని మా వంశాన్ని నమ్ముకొని మా కోసం ప్రాణాలు సైతం ఇచ్చే ప్రజలను పాలించలేక అసమర్థుడని పరాయి పాలకులకు అప్పగించాను. వారు ఏం బాధలు పడుతున్నారు ఏమో. చెప్పించండి. ఎవరు మీరు? ఏం జరిగింది? ప్రభు, నేను వారాణసి ప్రభు నీ సభలో నీ కోరిక మేరకు పనిచ కోరిని చిమ్మది
నన్ను ధర్మము చెప్పగ కోరినారు ఈ కుర్రలు. నేను చెప్పవిని ఓరిని తోడ నమస్కరింపగా. అలా నమస్కరించగానే ఆ ప్రక్కనే ఉన్న ఇంగ్లీషు ధరలు మా ముందే బ్రాహ్మణుడికి నమస్కరిస్తారని ఈ పిల్లలు కొట్టసాగారు ప్రభు. అడ్డువేళ నన్ను కొట్టి మా చొక్కాలు చెప్పులు ఊడదీయించారు ప్రభు. అయ్యయ్యో, అంత పని చేశారా? అంతేకాదు ప్రభు, మా 3 యజ్ఞోపేతాలు తెచ్చి ఉండ చుట్టూ విసిరేశారు. అది నా కుమార్తెపై పడింది. ఏమైందో ఏమో, ఈ పశుబాల ప్రళయకాలిలా మారిపోయింది. దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని ఆ దొరలపై విజృంభించింది. ఆ దృశ్యాన్ని చూసిన ఈ పిల్లలు వీరభద్రుడిలా దాడి చేశారు. ప్రభు, ఆ దృశ్యాన్ని చూడటానికి వేయి కళ్ళు చాలవు. చూస్తుండగానే ఈ పిల్లలు వట్టి చేతులతో ఇంగ్లీష్ వాళ్ళని స్పృహ తప్పారకు కొట్టారు ప్రభు. మూరపత్తు గారు, ప్రభు, మన వాళ్ళు తెల్లవాళ్ళు కొట్టడం ఎవరు చూడలేదు కదా? లేదు ప్రభు, అది ఊరికి పొలి మేరకు అవటం వల్ల పైగా చీకటి పడుతున్న వేళ ఎవరు చూడలేదు ప్రభు. కొంతవరకు సంతోషం. ఆచార్య, వీరికేం ప్రమాదం లేదుగా? మరేం పర్వాలేదు ప్రభు. విపరీతమైన ఆవేశానికి గాని భయానికి గాని గురైనప్పుడు పిల్లలు ఇలా స్పృహ తప్పడం జరుగుతూ ఉంటుంది. కొంచెం సేపట్లో లేచి కూర్చుంటారు. వాళ్ళ గాయాలకి మందు రాస్తున్నారు. ఎవరి పిల్ల? ఈమె తప్పకుండా ఒక మహారాణి అయ్యే యోగం ఉంది ప్రభు. గొప్ప గొప్ప యుద్ధాలు చేసి జగత్ ప్రఖ్యాతి పొందుతుంది. అయ్యా, అది మా అమ్మాయి శుద్ధ శ్రోత్రుడి కుమార్తె మహారాణి కావటమా, పైగా యుద్ధాలు చేయటమా? మీరు పొరపాటు పడినట్లున్నారు. లేదు పండితవర్య, మీరు చెప్పింది యథార్థం. మూరపత్తు గారు, ప్రభు, మీరు మాస్థాన జ్యోతిష్యులు మరియు వైద్యులు. వీరు చెప్పినవి ఇంతవరకు అక్షరాలా జరిగాయి. వీరి సలహా మేరకు మేము రాజ్యాన్ని కూడా వదిలి ఇక్కడికి వచ్చాం. అయ్యా, ఆ తెల్లవాళ్ళేరి మనం ఎక్కడున్నాం? మీరు ఇప్పుడు మహారాజు గారి మందిరంలో ఉన్నారు. మీకు వచ్చిన భయం ఏం లేదు. లేవండి. మా భయ్యాలిద్దరూ ఉండగా నాకేం భయం? మహారాజా, చెబేలి ఎంత ధైర్యవంతురాలో తెలుసా? వాళ్ళ నాన్నగారు నాకంతా చెప్పారు, కానీ ఈ విషయం ఎక్కడనుకండి. ఆచార్య, ఈ పొరపాటు చూడండి. ప్రభు, ఈతడు ఒక పెద్ద సంస్థానానికి అధినేత అవుతాడు. ఎన్నో రాజ్యాలను ఏకం చేసి కొంతకాలమైనా ఈ దేశానికి పరాయి పాలన నుండి విముక్తి కలిగిస్తాడు. అట్లనా? అయితే ఆ కురవాడు చేయకూడదు. చూడండి, విచిత్రం ప్రభు, విచిత్రం. ఈతడు గొప్ప గొప్ప యుద్ధాలు చేసే మహాసేనాని అవుతాడు. ప్రభు, వీళ్ళ ముగ్గురు కలిస్తే ఈ దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి కలిగించగలిగిన సత్తా వీళ్ళకున్నది. కానీ కలవటమే కష్టం. లేదు, వీళ్ళు కలుస్తారు. ఈ దేశానికి పట్టిన తెల్ల చీడను వదిలించడానికి వీళ్ళను నేను పెంచుతాను. ఆచార్య, మీరు నేర్మనిపించలేదు. మా మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన వీర శివాజీని కార్యాత్మకుని చేసిన సమర్థ రామదాస్ వంశస్థులైన మీ ఆధ్వర్యంలో వీరికి సకల విద్యలో నేర్పించండి. పారసీ గుర్రాలను తెప్పించి గుర్రం సోరి కత్తిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించండి. అందుకు ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. ఈనాటి నుండి నాన్న నాకు దత్తపుత్రుడు నానాసాహెబ్గా పిలువబడతాడు. ఈ తాంతీయ తోపి భవిష్యత్తులో నా ఆస్థానానికే సర్వసేనాని. ఈ బంగారు తల్లి చెబేలి నా ఇంటి ఆడబడు. సకల రాజలాంఛనాలతో ఒక మహారాజుకి ఇచ్చి వివాహం చేస్తాను. ప్రభువులు నాపై ఉంచిన గురుతర బాధ్యతకి కృతజ్ఞుడు. ప్రభు, మీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయం. తల్లి లేని పిల్లని ఎలా బ్రతికించుకోవాలో తెలియక ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ మీ సన్నిధికి వచ్చాను. ఆ శ్రీరామచంద్రుడు మీ రూపంలో వరమిచ్చాడు. ధన్యోస్మి, ధన్యోస్మి. రోజు మామిడికాయల తోటలో మామిడికాయలు
దొంగతనం చేస్తూ ఆ తోట యజమానికి దొరికాడు మా అబ్బాయి. అప్పుడు ఆ తోట యజమాని అన్నాడు, ఒరే మీ నాన్న చూస్తే చాలా మంచోడు, నువ్వు చూస్తే మామిడికాయల తోటలోకి వచ్చి మామిడికాయలు దొంగతనం చేస్తావా, మళ్ళీ కానీ మామిడి తోటలో కనిపించేవంటే మీ నాన్నతో చెప్పి నిన్ను చితగొట్టించేస్తానన్నాడు. అప్పుడు మా అబ్బాయి అన్నాడు, ఏమన్నాడు, చెప్పుకుంటే చెప్పుకో, మా బాబు కూడా పక్క చెట్టు మీద ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు. మీ అబ్బాయిలా కాకుండా నానా సాహెబ్ మన తాంత్రియాతోటి తమ చెబేలితో ఏ విధంగా వేరే విద్యలో ముందడుగు వేస్తున్నారయ్యా అంటే, పిల్లల ముగ్గురు గుర్రమెక్కి గట్టి పట్టితే గుర్రానికే భీతి లేదురా, పైకి లేచార గుర్రము గుర్రము నానా సాహెబ్ నాయన గట్టిగారు చేతబడ్డరా, కాంతీయ పోతే సోదరా, బాతుబళ్ళం చేపట్టరా, పిల్లలు ఇద్దరు సోదరా, కత్తులు దూసినాడురా, బాబుగా సాధన చేసరా, కదక్కతో అది గది 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 గదిగో చల్ల చెదరి వచ్చిందా, చల్లా చెదరే చేసిందా, అదిగో చురుత వలే చలరేగిందా, చచ్చర పిడిగై నిలిచిందా. ఈ విధంగా దినదిన ప్రవర్తమానంగా వీర విద్యల్లో ఆరితేరుతున్నారా ముగ్గురు. అది 1842వ సంవత్సరం మన చెబేలిని ఝాన్సీ రాజైనటువంటి గంగాధర్రావు దాదాసాహెబ్ కి ఇచ్చి ఘనంగా వివాహం జరిపారా. అంటే పెళ్లి చేశారన్నమాట. పెళ్లి అంటే నాకు తెలుసన్నా, ఏమిటది? పెళ్లి అంటే కట్నం తీసుకునే అల్లుడు గారికి హ్యాపీ, కట్నం పుచ్చుకునే అల్లుడు గారికి హ్యాపీ, కట్నం ఇచ్చే మామ గారికి బీపీ, ఇది పెళ్ళంటే. అయితే వివాహానంతరం వారి ఆచార ప్రకారంగా చెబేలి పేరు లక్ష్మీబాయిగా మార్చారు. అంటే మన సభేలి ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి అన్నమాట. అవునరా నాయన. అయితే మన లక్ష్మీబాయి అత్తగారింటి దగ్గర ఏ విధంగా ఉందయ్యా? ఏ విధంగా
కన్నీళ్ళు? అబ్బే ఏమీ లేదు స్వామి, కంట్లో ఏదో నలకపడినట్టుంటేను. ఎందుకు దాస్తావు దేవి? నీ మనసు నాకు తెలియదా? వంశోద్ధారకుడు అనుకున్న మన బాబు చనిపోయి సరిగ్గా నేటికి సంవత్సరం. ప్రభు, ఊరుకో లక్ష్మి, ఊరుకో. ఎలా ఊరుకోమంటారు ప్రభు? లేక లేక కలిగిన బిడ్డ పుట్టిన 3 నెలలకే మరణిస్తే ఆ దుఃఖాన్ని ఎలా భరించగలరు? మనకు ప్రాప్తం లేదు, అంతేది. పుట్టిన నాడు చికపులైన వెలుగంత తోలేదు వెలవనేలా. ఉడమి వీడెడు నాడు రుచిక పుల్లైనా వెలువెంత వెలవనేలా. సతిసుత బాంధవులు సర్వ సంపదలను కర్మానుగుణముగా కలుగనోగు. సత్య సౌజములు సదమలాచారములు స్వర్గధామము చేర్చు ప్రజలనల్లా. కష్టములు కల్గ భయపడు కార్యమేమి, సుఖము కలిగిన త్రుల్లిన శోభ కలదే. కష్ట సుఖములు సమముగా గాంచువాడు పరమయోగీంద్రుడనుచు పలుకవలయో. మహారాణి, బ్రహ్మవర్తం నుండి మీ గురువర్యులు రంగోజీ బాబుజీ గారు ఏం చేశారు? వారిని సాధారణంగా ఆహ్వానించి లోనికి తీసుకుంటాం. మహారాజులు గంగాధర్రావు దాదాసాహెబ్ గారికి, మహారాణి లక్ష్మీబాయి గారికి అభివాదములు. గురుదేవా, మీరు నన్ను మహారాణి అని సంబోధించి నమస్కరించడమా? అంటే మీ వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న మీ చెబేలిని మీరు మర్చిపోయారన్నమాట. లేదమ్మా, నా బంగారు తల్లి చెబేలి ఇంత పెద్దదై మహారాణిగా నాకు దర్శనమిస్తే నా ఆనందానికి అవధులుంటాయా అమ్మా? రెండాచార్య, ఏమిటి బ్రహ్మవర్తం విశేషాలు? మన్నించాలి, దుర్వార్త చెప్పేటందుకు వచ్చాను. దుర్వార్త? మహారాజు బాజీరావు పేష్వా గారు పరమపదించారు. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. వారు నన్ను కన్న కుమార్తె కంటే ఎక్కువగా ఆదరించారు. కన్న తండ్రి మోరో పంతు గారే అయినా బాజీరావు గారి మీ వద్ద నాకు విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఇంతదాన్ని చేశారు. అవునమ్మా, పీష్వా గారు చనిపోతూ నానాను ఉత్తరాధికారిగా ప్రకటించి తాంతియాను నగర సంరక్షకుడుగా నియమించి నిన్నే తలుచుకుంటూ కన్ను మూశారమ్మా. అమ్మా! అమ్మా! తెప్పించు. లక్ష్మి, లక్ష్మి! మహారాజా, మీకు ఈ గుండె జబ్బు ఎంతకాలంగా బాధిస్తోంది? గుండె జబ్బా? గత 2 సంవత్సరాలుగా బాధపడు. లక్ష్మికి ఈ సంగతి తెలీదా? తెలియదు. పొరపాటు చేశారు స్వామి. నేను మీకంత కానిదాన్ని అయిపోయాను. ఈ విషయం నాకు ముందే చెప్పి ఉంటే వారితో సంప్రదించి మీకు సకాలంలో వైద్యం చేయించుండేదాన్ని కదా. లేదు లక్ష్మి, నీవు ఇప్పటికే బిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నావు. అయ్యో, ఈ విషయాన్ని కూడా తెలియజేసి నిన్ను బాధ పెట్టకూడదను. గురుదేవా, ఇప్పుడు వారికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు కదా? ప్రస్తుతానికి ఏం పర్వాలేదమ్మా, కానీ రాజావారికి పూర్తిగా నయ్యమయ్యే వరకు మీరిరువురు సంసారపరంగా చాలా జాగ్రత్త వహించాలి. అంటే? అవునమ్మా, మీరిరువురు ఇక శారీరకంగా కలవటానికి వీల్లేదు. బాగా ఆలోచించి ఎవరినైనా దత్తత తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం.
గురుదేవ, విధి నాతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది? అదేనమ్మా జీవితం అంటే. సుఖస్వానంతరం దుఃఖం, దుఃఖస్వానంతరం సుఖం. సుఖములు దుఃఖములు కలుగు చూడగా ఎంతటి వారికైనా. ఆ సుఖములు దుఃఖములు ఇలను సుస్థిరకాపురముండబోవునే. సుఖమున తుళ్ళిపోయు దుఃఖము కలిగిన కృంగిపోవుటల్ అఖిలము తెలిసినట్టి మహితాత్మకులొప్పరు నీవిరుంగవే. లక్ష్మి, బాధపడకు. ఈ పండితవర్యుడు చెప్పిన దానిని మన రాజవైద్యులు ఎప్పుడో చెప్పారు. మనం ఇప్పుడు వెంటనే చేయవలసింది దత్తత స్వీకారం. ఇప్పటికే దామోదర్ అనే 5 సంవత్సరాల మా బంధువుల బాలుడిని సిద్ధం చేసి ఉంచారు. కానీ నీకెలా చెప్పాలో తెలియక ఆగాను. ప్రభు, ఇప్పుడు దానికి అంత తొందర ఏమొచ్చింది? ముందు మీ ఆరోగ్యం కుదుట పడనివ్వండి. ధనమును ధాన్యము సిరులు తన్వికి భూములు రావు. జనముల నిర్ణయం స్తుతియు సాధ్విగణింపదు ఎట్టి వేళలా. ఘనమగు విద్యయం కలలు కాంతదనకరలేదు. భక్తితో పెనిమిటి పాద పద్మములు పేర్ని భజించిన చాలు సాత్వికి. ధనములు ధాన్యములు సిరులు తన్వికి భూషయుగా ఒకప్పుడు. లేదు లక్ష్మి, రేపు నాకు ఏదైనా జరిగితే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి లేడని ఆ బ్రిటిష్ వాళ్ళు ల్యాప్స్ సిద్ధాంతాన్ని ప్రయోగించి ఈ రాజ్యాన్ని కబళించి వేస్తారు. అవునమ్మా, మహారాజు గారు చెప్పింది యథార్థం. ఇప్పటికే వారి సాకుతో ఎన్నో రాజ్యాలను కబళించారు. అసలు వాళ్ళెవరు మన వారసత్వాన్ని నిర్ణయించడానికి? ఎందుకు మనకి దుస్థితి గురుదేవా? అది మన స్వదేశీ రాజుల అనైక్యత వలన ఏర్పడిన దుస్థితి అమ్మా. గురుదేవా? అవునమ్మా, బాజీరావు పేష్వా గారు చనిపోతూ నానాను ఉత్తరాధికారిగా ప్రకటించారు. అయినా కంపెనీ వారు బాజీరావు గారికి ఇచ్చే 8 లక్షల భరణాన్ని నానాకు ఇవ్వటం జరగదని తాకీదు పంపించారమ్మా. ఆచార్య, మనకు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ బ్రిటిష్ ద్వారా కలెక్టర్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. వారిని కూడా ఈ దత్తత స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తారు. వారిని ఎలా అయినా మెప్పించి మన రాజ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచిది, అలాగే చెయ్యండి. నేను ఇక పోయి వస్తాను, సెలవిప్పించండి. గురుదేవా, మీరు ఇక్కడే ఉండి ఈ దత్తత స్వీకార మహోత్సవాన్ని జరిపించాలి. లేదమ్మా, నేను ఒక అత్యవసరమైన పని మీద లండన్ వెళ్ళవలసి ఉన్నది. అలాగా? ఎందుకో తెలుసుకోవచ్చా? ఇదేనమ్మా, వారసుడు లేడనే నెపంతో మన పొరుగు రాజ్యమైన సతారాను కొత్తగా వచ్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ నెపంతో కాన్పూర్ రాజ్యాన్ని కూడా ఆక్రమించారు. కంపెనీ పాలన కిందకు తెచ్చారు. ఈ విషయమై బ్రిటిష్ హోమ్ మినిస్టర్తో మాట్లాడటానికి ఇంగ్లీష్ వచ్చిన వాడిని కనుక సతారా పాలకులు నన్ను అర్థించారమ్మా. సరే, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. అలాగే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ ఆగడాలను గురించి అక్కడ వారికి తెలియజేయండి. అలాగే, నేను పోయి వస్తానమ్మా. మహారాజా, మీ ఆరోగ్యం జాగ్రత్త. సెలవు. తొలగి
ఎంత అవమానం! ఈ భారతదేశ రాజులంటే ఆ కంపెనీ వారికి ఎంత లోకమైపోయింది. రాజ్యాలు పోయినా భరణాలతో గౌరవముగా పట్టుబొచ్చుకుని జీవిస్తున్న మమ్ములని లాభ సిద్ధాంతంలో ఇరికించి భరణాన్ని ఎగవేస్తాడు డల్హౌసీ. అసలు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం దత్తపుత్రునికి ఔరసపుత్రునితో సమానమైన హక్కులు బాధ్యతలు ఉన్నాయి. దాన్ని కాదడానికి ఆ డల్హౌసీకి ఏ అధికారం ఉంది? నానా సాహెబ్, తాంతియాజీ మన అనైక్యత వల్ల ఆ అధికారం వాడు సాధించాడు. ఇప్పటికే ఈ పద్ధతి ప్రకారం చాలా రాజ్యాలు ఆ బ్రిటిష్ వాడి చేతిలోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? స్వదేశీ రాజులందరినీ ఏకం చేద్దాం. కనీసం బ్రిటిష్ వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళైనా మనతో కలగకూడదు. వాళ్ళందరితో కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధాన్ని ప్రకటిద్దాం. అజముల్లా ఖాన్జీ, మీ అభిప్రాయం? నానా సాహెబ్, తాంతియాజీ చెప్పింది ఆచరణలో చాలా కష్టం. ఐక్యత లేని ఈ స్వదేశీ రాజులను నమ్ముకొని మనం రంగంలోకి దిగితే ఆత్మహత్య చేసుకున్నట్లే. పైగా వీళ్ళు పేరుకే రాజులు, కానీ ప్రస్తుతం వీళ్ళ దగ్గర సైన్యాలు లేవు. వాళ్ళ పోషణకే వాళ్లకు దిక్కు లేక బ్రిటిష్ వాళ్ళను అడుక్కుంటూ ఉంటే ఇంకా వీళ్ళు సైన్యాన్ని ఏమి పోషిస్తారు? కాబట్టి ఏదో విధంగా లండన్ వెళ్ళి అక్కడ గృహ శాఖ అధికారులను సంప్రదించి వాళ్లకు కొంచెం లంచం పారేస్తే మన ద్వారా మనకమని ఆఫీస్ పార్చేస్తారు. నీ బుద్ధి పారించుకున్నాక లంచం ఇస్తాడట. లంచం, ఈ లంచాలు ఎరుగుపై మా దేశాన్ని నాశనం చేశారు. భారత మాతృ గర్భమున పాయని శత్రువులై భరతావని పైబడి దోచుచున్న పెను చోరులు నీ వలనే జోరుల లంచములిచ్చు బుద్ధి నా భారత వీర సైన్యముల రక్షణ లేదు మాధవేది. లంచాలు ఇవ్వడం, భరణం పేరుతో లంచాలు గ్రహించడం మీ హిందూ రాజులకే చెల్లుతుంది. మాకు తెలిసిందల్లా ఒక్కటే, కాఫీచే జిహాద్. జిహాద్, జిహాద్, పవిత్ర యుద్ధం. ఈ దేశంలో మీరు చేసిన పవిత్ర యుద్ధాలు నాకు తెలియనివా? అది ఓడి చిక్కిన ఆ పృథ్వీరాజును ఘోరి దోస్తుడు గుడ్లోన నిలిచే. అలాగే చిక్కిన హరిపాల దేవుని అలము బారకు చర్మములిచి పంపే. అట్ట చిక్కిన సేమోయనువానే భైరాగాలు సురము చక్కలు నెల్లనిట్లు చేవదీసి వారి రాజ్యము మృంగిన వారగానే పృథ్వీ లక్ష్మణ రాజులలో వీర ధర్మమటము విడచినారే. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ప్రస్తుతం మనకు కావలసినది ఐక్యత. సూర్యుడు అస్తమించని మహోజ్వల సైన్యము చూపి గెలుచుటకు సక్కని ఐక్యత పాదుకొల్వగా ఆర్య అనార్య భేదములు హైందవ ముస్లిం సిక్కులంచు హిందూ ముస్లింలు ఇద్దరు కలిసి పోరాడితే తప్ప ఆ తెల్లవాళ్ళను బయటికి పంపడం సాధ్యం కాదు. ముందు మీరిద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండి.
दांतिया जी मुझे माफ करो भाई। अजीमुल्ला खान నన్ను క్షమించు భాయ్. నానా సాహెబ్ ముజే మాఫ్ కరో. దాదాజీ మమ్మల్ని క్షమించండి. మిత్రులారా, మనం అనుకున్నది సాధించే వరకు ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి. ఇప్పుడేం చేయాలో నేను చెప్తా వినండి. అజముల్లా ఖాన్, నీవు అధ్యాపకుడివి, ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషలో ధారాళంగా మాట్లాడగలవు. కావున నీవు లండన్ వెళ్ళు. అక్కడ మా గురువరీలు రంగో బాపూజీ ఇదే పని మీద సతారా పంపుగా వెళ్ళారు. నువ్వు ఆయన కలిసి కార్యం నిర్వహించండి. అంతర్జాతీయ స్థాయిలో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తున్న దేశాలు ఏమిటో తెలుసుకొని వాటి స్థితిగతులను కూడా సమీక్షించండి. అలాగే నాన్న సాహెబ్. తాంతయ్య, సైన్యాన్ని సమీకరించవలసిన బాధ్యత నీది. అలాగే, కానీ సైనికులకు జీతభత్యాలు ఆయుధాలు సమకూర్చుకోవడానికి బోలెడంత ధనం కావాలి కదా. తాంతయ్య, ఇక్కడే నేను కొత్త పథకాన్ని రచించాను. బ్రిటిష్ వాళ్ళ సైన్యమే మన సైన్యం, వాళ్ళ ఆయుధాలే మన ఆయుధాలు. అంటే నాకు అర్థం కావట్లేదు. బ్రిటిష్ సైన్యంలో ప్రతి 100 మంది సైనికులలో 90 మంది మన వాళ్ళు, కేవలం 10 మంది మాత్రమే బ్రిటిష్ వాళ్ళు. అవును, ఈ 90 మంది కూడా సరైన జీతాలు లేక మత మార్పిడిని ఎదుర్కొంటూ జాతి వివక్షకు గురి అవుతూ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతికిడుస్తున్న వాళ్ళు. వాళ్ళలో స్వతంత్ర భావనను నింపాలి. కానీ వాళ్ళు మన మాట ఎందుకు వింటారు? వినరు. కానీ గతంలో ఈ సైనికులు పనిచేసిన సంస్థానాధిపతులు మనతో చేరితే వారి మీద అభిమానంతో తప్పకుండా వింటారు. కావున నేను అన్ని సంస్థానాధిపతులకు రహస్యంగా లేఖలు పంపిస్తాను. ముస్లిం సంస్థానాధిపతులకు నీవు లేఖలు పంపించు. మనమంతా ఐక్యంగా ఉన్నామని, ఏ క్షణంలో తిరుగుబాటుకు సిద్ధం కావాలని రహస్యంగా పిలుపునిద్దాం. అద్భుతమైన ఆలోచన. ఈ విప్లవ భావన ప్రజలలో వ్యాపింపజేయడానికి మన వాళ్ళు సాధు సంతుల రూపంలో ఫకీర్ల వేషంలో ప్రతి సైనిక పటాలాన్ని సందర్శించి సైనికులను కార్యాన్వితం చేయాలి. శభాష్ తాంతియా, వాళ్ళనైతే ఎవరు అనుమానించరు. అన్నిటికన్నా ముఖ్య విషయం, తిరుగుబాటు అన్ని చోట్ల ఒకేసారి జరగాలి. ఇది మార్చి నెల కాబట్టి 2 నెలల అనంతరం మే 31 ఆదివారం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళంతా చర్చిల్లో ఉంటారు. అదే సమయంలో తిరుగుబాటు చేసి ఆ యూరోపియన్లు మట్టు పెట్టాలి. వెనువెంటనే ఆయుధాగారాలు, ప్రభుత్వ ఖజానాలు కొల్లగొట్టి ఆయుధాలు ధనం సంపాదించాలి. అంతేకాదు, ఎంతో కాలంగా జైళ్లలో మరుగుతున్న మన వాళ్ళందరినీ విడుదల చేస్తే వాళ్ళంతా తప్పకుండా మనతో కలుస్తారు. కానీ ఇదంతా అత్యంత రహస్యంగా జరగాలి. మే 31 వరకు ఏమాత్రం అనుమానం రాకుండా సిపాయిలు వ్యవహరించాలి. ఈ సమాచారం పటాలాలకు అందజేసే సాధు సంతులు ఫకీర్లు చపాతీల రూపంలో వార్తలు వ్యాపింప చేయటానికి ఒక ప్రత్యేక పరిభాష రూపొందించాలి. ప్రతి పటాలానికి 5 చపాతీలు వెళ్తాయి. ఆ చపాతీలు ముక్కలు చేసి సిపాయిలందరికీ పంచుతారు. మళ్ళా వాళ్ళు 5 చపాతీలు తయారు చేసి పక్క పట్టాలానికి పంపాలి. ముక్కలు తిన్నారు అంటే విప్లవానికి అనుకూలంగా స్పందించినట్లే. అప్పటి నుండి తినని వాళ్ళను కూడా మిగతా వాళ్ళు విప్లవం వైపు మళ్లించాలి. పటాలం మొత్తం విప్లవానికి అనుకూలంగా మారిన వెంటనే ఒక ఎర్ర తామర పువ్వు పక్క పటాలానికి చేరుతుంది. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళకు ఏమాత్రం అర్థం కాకుండా సమాచారం వ్యాపింప చేయాలి. శభాష్ మిత్రులారా, ఈ రోజే పని ప్రారంభిద్దాం. అలాగే. జై హిందుస్థాన్, జై హిందుస్థాన్, హిందుస్థాన్, జై జై హిందుస్థాన్, భారత్ మాతాకు జై, భారత్ మాతాకు జై. ఆ ముగ్గురు వీరులు కూడా నడుం కట్టారు నాయన. అజీముల్లా ఖాన్ లండన్ వెళ్లి రంగో బాబూజీ గారిని కలిశాడు. కానీ అప్పటికే లండన్ లో తమకు అనుకూలంగా పని జరగదని గ్రహించినటువంటి ఆ మహనీయుడు హిందుస్థాన్ బయలుదేరాడు. అజీముల్లా ఖాన్ టర్కీ, రష్యాలు పర్యటించి భారత్ కు చేరుకున్నాడు. అప్పటికే నానా సాహెబ్ ఢిల్లీ, ఆగ్రా, అంబాలా, లక్నో, కాల్ఫీ, జగదీష్పూర్ నాయకులందరినీ కూడా స్వయంగా కలుసుకొని కట్టుకట్టి మీరంతా ఒకటై కదలాలన్నా పట్టుబట్టి మీరు ఒకే బాటపై నడవాలన్నా పొట్టు సుమ
సైనిక పఠాలన్నీ కూడా తిరిగి ఉద్బోధిస్తూ ఉన్నాడు. రంగో బాబూజీ దక్షిణా పథంలో కూడా తిరుగుబాటును ప్రేరేపిస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆవుల దేవతగా పూజించేటటువంటి హిందూ సైనికులకు కానీ పందిని శత్రువుగా భావించేటటువంటి మన ముస్లిం సైనికులకు కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ కథ ఎలా ఉండగా అదిగో బాలపూర్ సైనిక పఠాలలో ఒక సంఘటన జరిగింది. నాయన బ్రాహ్మణ కులంలో పుట్టి క్షత్రియ ధర్మాలను అవలంబిస్తున్నటువంటి యువ సైనిక వీరుడు మంగళ పాండే శివాలయంలో శివునికి అభిషేకం చేయడం కోసం నది నుండి పవిత్ర జలాలను తెస్తూ ఉండగా బాబా చాలా దారుణంగా ఉంది. కాసి మంచి పెడితే అపచారం. ఇవి ఈశ్వరాభిషేకాన్ని తీసుకుని వెళ్తున్నాను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోరాదు. బాబా దగ్గరలో ఎక్కడ నీళ్ళు లేవు, నోరు వెళ్ళే ఓపిక లేదు. కాసిన నీళ్ళిపోయి అభిషేకాలకు ఉద్దేశించిన జలం కావాలంటావే? అదుగు అక్కడ చెరువు ఉందిగా, వెళ్ళి త్రావు. చెరువా? అది మీకే చెరువు బాబా, మా కడజాతోళ్ళకి కాదు. మేము అందులో చేయడితే మీ అగ్రవర్ణాలు చంపేరు. ఆవులు, గేదెలు, కోళ్ళు, కుక్కలు, ఎవరికి పన్నులు కూడా అందులో నీళ్ళు తాగొచ్చు. ఏం కాదు కానీ మా కడుజాతో గుక్కడి నీళ్ళ కోసం అందులో చెయ్యడితే వెళ్ళిపడిపోతాదంట చెరువు. అందుకు అడుగుతున్నారు బాబు. బాబా పొయ్యను. ఇవి శివునికి ఉద్దేశించినవి కావాలంటే ఇవి త్రావు. ఇవి నా సంధ్యావందనాలు కనుక మళ్ళీ తెచ్చుకుంటాను. నీ కడు చల్లగా దూరం దూరం. నేను మరిగొట్టుకొని గుడికి వెళ్తున్నానయ్యా. ఏదైనా పాత్ర ఉంటే తెచ్చుకోపోస్తాను. అయ్యా ఇప్పుడే మురుగు కాలువలన్నీ ఊడి చూస్తున్నా. ఇక్కడ పాత్రలు ఏమి లేవు బాబా. మీరు దూరంగా నిలబడి నా దోశల్లో పోసేయండి, తాగేస్తాను బాబా. దోశల్లో? నీ దోశల్లో పోస్తే ఆ భావన నేను మైలుపడిపోను. బాబా నా దోశల్లో నీళ్ళు పోతే ఆ దారి వల్ల మీరు మైలు పడిపోతారా? అవును. ఒకవేళ పొరపాటుని నిన్ను ముట్టుకున్నాను అనుకో, ముట్టుకున్నానే అనుకో, చేస్తా. నిన్ను రెండు తల్లి ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాను. తంతే తన్నవులే కానీ అయ్యా, తంతే తన్నవులే కానీ ఒళ్ళంతా నీళ్ళతో కడుక్కుంటానంటావు. ఏనా అంటే ఏ అంటైనా నీళ్ళతో కడిగితే పోతాయి అంతేనా? మరి నీళ్ళ కంటే ఏంటయ్యా, నీ ఆకారం మండిపోరు. నేను కుట్టిన చెప్పులు అంటు కాదు, గేత్తోలతో చేసినట్టు దొడుకుని ఊరంతా తిరగొచ్చు. కానీ కుట్టి నేను మాత్రం అంటాను. నన్ను బ్రహ్మ స్వరూపం. అది ఎలాగొచ్చిందో తెలుసా? పంటలు బండభూములను బాగుగా సత్యము చేసి
రామవత్సమునే ఎచ్చట గుడ్డగనీయను సమటికి విత్తడిపి అశుతితో ఎత్తుల్చండి మా కాళ్ళతో కత్తో దొక్కి రూపాయి గింజలేదయ్యా రోజు దేవుడికి పెట్టి నేను తినే అన్నం కానీ అదే అన్నం మాకు పెట్టడానికి ఏమో కొండ మూకుడు అక్కడ తిడితే దూరం నుండి కుక్క కంటే ఏదగ్గ పారేసి నేను దూరంగా వెళ్ళిపోయాక మేము అది తీసుకుని తినాలి ఏమయ్యా మన మతాచారం అందుకేనయ్యా ఈ మతంలో ఉండలేక మా ఊళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళ మతంలోకి మారిపోతున్నారు. అక్కడ గవర్నమెంట్ మిమ్మల్ని నెత్తుకుంటున్నా వాళ్ళు లేదు బాబు లేదు వాళ్ళు మాతో పాటు మిమ్మల్ని కూడా సమానంగా హింసిస్తున్నారు. మీరు మమ్మల్ని అలా చూస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని అలా చూస్తున్నారు. మా బాధ ఏంటో మీకు తెలిసేటట్టు చేస్తున్నారు. అదే మా ఆనందం. అందుకని తరతరాలుగా వస్తున్న స్వధర్మాన్ని విడిచిపెట్టి వారిచ్చే డబ్బు కొత్తూర్త పడి పరధర్మాన్ని ఆశ్రయిస్తారా? సిగ్గు లేకపోతే అవును, నాకు అస్సలు సిగ్గు లేదు. సిగ్గుంటే ఎలాగెందుకు బతుకుతావు బాబా? తిరుగుటకు తిండి లేకయును జనములు దూషణలు తలుప ఫలమనందున కనమకు నిత్య శాస్త్రములు కాంక్షపతి ఎక్కువ